జనసేన బీజేపీ పొత్తుల అంశం క్లైమాక్స్ కు చేరింది. మరో 3 రోజుల్లో పొత్తులపై స్పష్టత రానుంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాల ఆశావాహుల జాబితాను అధిష్టానానికి ఇవ్వనున్నారు. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ అధిష్టానం స్పష్టత ఇవ్వనుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, ఎన్నో రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల అంశంకు సంబంధించి ఒక స్పష్టత రాబోతోంది. క్లైమాక్స్ కి చేరిందని చెప్పాలి. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల అంశం అనేది ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు రేపు జాతీయ నాయకత్వంతో సమావేశం కాబోతున్నారు. జేపీ నడ్డా అలాగే అమిత్ షాతో ఆమె భేటీ కాబోతున్నారు. ఏపీలో లోక్సభ అలాగే అసెంబ్లీ ఆశావాహుల జాబితాల్ని అధిష్టానానికి అందించబోతున్నారు. అధిష్టానం కూడా ఏపీలో సొంతగా పోటీ చేయాలా లేక పొత్తులతో కలిసి పోటీ చేయాలా అన్న అంశానికి సంబంధించి పురంధేశ్వరికి స్పష్టత ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ 2 రోజుల్లో ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 8వ తేదీ అంటే ఎల్లుండు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ అలాగే లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించబోతోంది జాతీయ నాయకత్వం. సో ఎన్నికల కమిటీ సమావేశంలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి సో ఈ 2 రోజుల్లో కూడా పురంధేశ్వరి, జేపీ నడ్డా, అమిత్ షాతో జరిపే చర్చల్లో పొత్తులకు సంబంధించిన అంశంపైన స్పష్టత రాబోతోంది. లోక్సభలో ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి అలాగే అసెంబ్లీలో ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి, ఒకవేళ పొత్తులతో వెళ్తే గనక ఎంత సీట్ షేర్ తో మనం బరిలో ఉండాలి, ఒకవేళ లేదు అటువంటిదేం లేదు సొంతగా పోటీ చేయాలి అనుకుంటే గనక ఆశావాహుల జాబితా రెడీగా ఉంది. సో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకున్న గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలతో పాటుగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, సో ఇటువంటి అన్ని అంశాలను కూడా జాతీయ నాయకత్వానికి పురంధేశ్వరి వివరించబోతున్నారు. సో ఒకవేళ పొత్తులతో వెళ్లాలి అనుకుంటే గనక సో ఖచ్చితంగా ఇప్పటికే జనసేనతో పొత్తులోనే ఉన్నాం అంటున్నారు. సో టీడీపీ కూడా భాగస్వామిగా చేర్చుకోవాలనుకుంటే కనుక ఇటు ఏ క్షణమైనా సరే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి 3 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడ కూర్చున్న తర్వాత ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలి అన్న అంశానికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ లో సుమారు 15 స్థానాల వరకు కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ 6 నుంచి 7 స్థానాల వరకు కూడా బీజేపీ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి బీజేపీ దృష్టి సారించిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా లోక్సభ స్థానాలకు వచ్చినప్పుడు అరకు అలాగే రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, ఒంగోలు అలాగే తిరుపతి సహా రాజంపేట, హిందూపురం లోక్సభ స్థానాలపైన ముఖ్యంగా బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈ స్థానాలని బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో అయితే పొత్తులపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 8వ తేదీ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది కాబట్టి సో పురంధేశ్వరి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కేవలం ఒక్క ఏపీయే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ విధంగా కీలక రాష్ట్రాలకు సంబంధించి బీహార్, ఈ రాష్ట్రాలకు సంబంధించి మొదటి విడత జాబితాలో 195 మంది అభ్యర్థులను ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. సో పెండింగ్ లిస్ట్ కి సంబంధించి 2వ విడత జాబితాలో కూడా మెజార్టీ సిట్టింగ్లను మార్చే అవకాశం కనిపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తులు, గెలుపు అవకాశాలు ఉండే వ్యక్తులు, సర్వేలు వీటన్నిటి ఆధారంగా 2వ విడత అభ్యర్థుల జాబితా పైన కూడా కసరత్తు జరగబోతోంది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు అలాగే ఇన్ఛార్జీలతో జేపీ నడ్డా, అమిత్ షా భేటీ అవుతారు. వారు ఇచ్చిన ఆశావాహుల జాబితాను పరిశీలించిన తర్వాత బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల్ని ఫైనల్ చేయడం జరుగుతుంది. సో ఈ కసరత్తులో భాగంగానే ఏపీలో పొత్తులపైన కూడా ఈ 2 రోజుల్లో కూడా స్పష్టత రాబోతోంది. ఏ క్షణమైనా సరే ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పిలిపించే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ముఖ్యంగా పొత్తు లేదు, సొంతంగానే పోటీ చేయాలనుకుంటే కనుక ఆశావాహుల జాబితాను చూసుకుని సో ఖచ్చితంగా ఇప్పటికే మాకు అన్ని చోట్ల అభ్యర్థులు ఉన్నారంటున్నారు. రాష్ట్రంలో కోర్ కమిటీ సమావేశాలు జరిగాయి కాబట్టి సో ఏం జరగబోతోంది, ఏపీలో రాజకీయాలు ఈ పొత్తులతో వెళ్తారా లేకపోతే ఇండివిజువల్ గా పోటీ చేస్తారా, కేవలం టీడీపీ, జనసేన మాత్రమే పోటీ చేస్తుందా అనేది అయితే ఈ 2 రోజుల్లో కూడా స్పష్టత రాబోతోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 8వ తేదీ సమావేశం కాబోతున్న నేపథ్యంలో సో ఆ లోపే పొత్తులపైన రాష్ట్ర నాయకత్వానికి ఒక స్పష్టత ఇచ్చి అభ్యర్థుల ఎంపికపైన బీజేపీ ముందుకెళ్లబోతుంది. బలరాం, గోపి, అంటే ఇప్పటికే ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ సందర్భంలో బీజేపీ పొత్తుకు సంబంధించి స్పష్టత ఎన్ని రోజుల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మరోవైపు ఏ స్థానాలు, ఎన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు ఒక క్లారిటీ రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? ఎస్, 2 రోజుల్లో దీనికి సంబంధించి స్పష్టత రాబోతోంది. ఈ రోజు రేపు పురంధేశ్వరి ఢిల్లీలోనే ఉండబోతున్నారు. జేపీ నడ్డా, అమిత్ షాని కలవబోతున్నారు. సో ఈ 2 రోజుల సమావేశంలో భాగంగా మొదట పురంధేశ్వరితో
జాతీయ నాయకత్వం సమావేశం అవుతుంది. ఏ స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది, నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఏంటి, సామాజిక సమీకరణాలు, అలాగే కలిసి వెళ్తే బీజేపీకి లాభం చేకూరుతుందా లేక సొంతగా పోటీ చేస్తే బీజేపీకి గెలిచే అవకాశాలు ఎంతున్నాయి అన్నది జాతీయ నాయకత్వం పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. కలిసి పోటీ చేయాలా లేక సొంతగా పోటీ చేయాలా అన్న అంశాలకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి సో ఆ అభిప్రాయాలని అలాగే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, సొంతగా పోటీ చేస్తే బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది, లోక్సభ సెగ్మెంట్ లో కానీ అసెంబ్లీ సెగ్మెంట్ లో కానీ నిజంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆ కాన్స్టిట్యున్సీలో, లేదు బీజేపీ టీడీపీ జనసేనతో కలిస్తే అక్కడ మన అభ్యర్థిని బరిలో దించితే అక్కడ గెలిచే అవకాశం ఉంటుందో, ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం యొక్క అభిప్రాయం అనేది జాతీయ నాయకత్వం ఉంది. జాతీయ నాయకత్వంతో ఇప్పటికే చంద్రబాబు చర్చలు జరిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ బీజేపీ కలిసి వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏ బీజేపీకి కూడా తెలియపరచడం జరిగింది. సో అన్ని అంశాలను ముఖ్యంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి, రాష్ట్రంలో ఎన్ని స్థానాలు, ఏ ప్రభుత్వం రాబోతోంది, ఎవరికి ఎడ్జ్ ఉంది అన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత జాతీయ నాయకత్వం ఈ పొత్తుల అంశంపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వైసీపీ వైపు నుంచి కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఎక్కడా కూడా ముఖ్యంగా అన్ని అంశాల్లోనూ పార్లమెంట్ లోపల బయట కూడా రాష్ట్రపతి ఎన్నికలు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ లేక కీలక బిల్లుల విషయంలో కానీ పార్లమెంట్ లోపల బయట మద్దతు ఇస్తూనే ఉంది. ఇటీవల కూడా పార్లమెంటు ముగింపు సమావేశాల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది, కానీ బీజేపీని ఎక్కడ విమర్శించలేదు. సో ఇటువంటి సమయంలో వైసీపీని కాదనుకోగలదా, వైసీపీకి రాజ్యసభలో బలం ఉంది, 11 మంది సభ్యుల బలం ఉంది. సో భవిష్యత్తులో ఆ బలం అవసరం ఉంటుంది అనుకుంటే కనుక ఏ విధంగా వ్యవహరించాలి, న్యూట్రల్ గా వెళ్లాలా? ఎందుకంటే ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే తమకే మద్దతుగా ఉన్నారు. ఇటు టీడీపీ కూడా ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ తో వెళ్ళినప్పటికీ కూడా ఆ తర్వాత 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి న్యూట్రల్ గా టీడీపీ ఎంపీలంతా కూడా బీజేపీలో చేరిపోయిన పరిస్థితి. సో న్యూట్రల్ గానే వ్యవహరిస్తున్న పరిస్థితి, బీజేపీకి అనుకూలంగానే టీడీపీ వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. సో వైసీపీ ఎంపీలు కానీ టీడీపీ ఎంపీలు కానీ ఎవరైనా సరే తమకే మద్దతు ఇస్తున్నారన్న కోణంలో సొంతగా పోటీ చేస్తే తమ బలం పెరుగుతుందన్న ఆలోచనలో కూడా బీజేపీ అధిష్టానం ఒక ఆలోచనలో ఉంది. సో అన్ని అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత పొత్తులపైన బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతోంది. సో ఈ రెండు రోజుల్లో పురంధేశ్వరి ఢిల్లీలో ఉండబోతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా ఈ 2 రోజుల్లో ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది. లేదు వాళ్ళు రాకుండా ఫోన్లోనే మాట్లాడి ఇక్కడి నుంచే ఫైనలైజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ 2 రోజుల్లో అధిష్టానంతో జరిగిన చర్చల్లో భాగంగా పొత్తులపైన ఒక స్పష్టత వస్తుంది. ఎల్లుండి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో భాగంగా ఏపీకి సంబంధించి అభ్యర్థుల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది సొంతగానా లేక పొత్తులో భాగంగా ఇప్పటికే యూపీ లాంటి రాష్ట్రాల్లో అప్నాదల్ కానీ మిగతా మిత్రపక్షాలకు బీహార్లో లోక్ జనశక్తి పార్టీ, ఈ విధంగా ఆర్ఎల్డీ ఇటువంటి పార్టీలతో అందరితో కలుపుకొని ముఖ్యంగా గెలిపే లక్ష్యంగా ఈసారి ఎన్డీఏ 400 పైగా లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా మిత్రపక్షాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా జాతీయ నాయకత్వం చెప్తుంది. కాబట్టి సో ఏపీలో కూడా ఒకవేళ ఆ దిశలో పొత్తులు ఖరారైతే కనుక సో ఎంతవరకు టీడీపీ జనసేనకి అవకాశం కల్పిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా 8వ తేదీ లోపు ఈ పొత్తులపైన ఒక స్పష్టత ఉండే అవకాశం ఉంది. అలాగే ఏపీకి సంబంధించి లోక్సభ అసెంబ్లీ సెగ్మెంట్ లో అభ్యర్థులకు సంబంధించిన పేర్లను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ గోపి.